హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇది మండే రోజు మార్నింగ్ 5 to నైట్ 11:30 వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేం పనులు చేశాను, ఏంటి, ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అయితే రెసిపీస్ ఏం ట్రై చేయట్లేదండి. ఈరోజు కొంచెం మిషన్ పని ఉండడం వల్ల నేను రెసిపీస్ పెద్దగా ట్రై చేయట్లేదు. కాకపోతే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటో మీతో రోజు షేర్ చేస్తాను కాబట్టి ఈ వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే నేను 4:45కి అయితే లేచి కాస్త టీ పెట్టుకుని తాగిన తర్వాత బయట గుమ్మం కడుక్కోవడానికి అన్ని క్లీన్ చేసేసి ఇల్లు అయితే మాప్ పెట్టుకున్నాను. అంటే పూజ కోసం అని కాదు, ఇంకా మండే కదా, ఇంక పెద్ద ఇల్లు అయితే పోనీ రోజు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు, చిన్నదే కదా అని చెప్పేసి నేను హాలును వంటగది మాప్ అయితే పెడుతున్నాను. అంటే నిన్నంతా కొంచెం నాన్ వెజ్ తిన్నారు కదా, అందుకని చెప్పేసి మరొకసారి నీట్గా పెట్టేద్దామని చెప్పేసి ఉదయాన్నే లేచి అయితే మాప్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే బెడ్రూమ్ అంటే మళ్ళీ అందరూ లేచిన తర్వాత అప్పుడు మళ్ళీ అది మాప్ అయితే పెడతాను. ప్రజెంట్ అయితే హాల్ పెట్టేసి వంటగది అన్ని పెట్టి బయట వాకిలి అది కడిగేసుకుంటాను. కడిగేసరికి అన్ని పని చేసేసరికి 6 అయిందనమాట. 5:45 అయింది. ఇంకా రైస్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి అన్నం అయితే పెట్టేసి అన్నం అవుతుండే ఒక పక్క ద్వారబంధానికి ముగ్గులు అది పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా పూజ ఏదేం చేయట్లేదు, కానీ ఇంకా సోమవారం కదా అని చెప్పేసి నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మధ్య ఎంత క్లియర్గా నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకోవడానికి అవ్వట్లేదు. ఇంకా ఏదో ఒక రెసిపీ చేస్తాను కదా, దానికే నాకు లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి షేర్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతే పూజ అయితే చేస్తాను. కాకపోతే ఇవన్నీ ఉదయాన్నే మాపది పెట్టుకున్నాను కదా ఎలాగో అని చెప్పేసి ముగ్గులది సింపుల్గా ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. కలర్స్తో అడితే వేయట్లేదు. ఇంకా స్పెషల్గా పూజ అది ఏమేమి చేస్తే కలర్స్తో వేసేదాన్ని. ప్రత్యేకించి కలర్స్తో పూజ చేసి అంత పూజలు ఏం చేయట్లేదు కదా అని సింపుల్గా అలా ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత వీళ్ళు ముందు రోజు నైట్ నాకు మెనూ ఇచ్చారనమాట. అమ్మ క్యారెట్ రైస్ చేసి పెట్టి సింపుల్గా అని చెప్పేసి. అంటే నిన్న కొంచెం నాన్ వెజ్ తిన్నారు కదా, ఇంకా వద్దు అని అంటే లేదు, క్యారెట్ రైస్ పెట్టేసి కొంచెం పెరుగన్నం పక్కన కట్టేమన్నారు. నేనైతే ప్రస్తుతానికైతే క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. క్యారెట్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. కాకపోతే నేను ప్రత్యేకించి డీటెయిల్గా రెసిపీ ఏం చూపించట్లేదు. ఈరోజు రెసిపీ ఏమీ చేయట్లేదు, ఎందుకంటే నాకు కాస్త మిషన్ వర్క్ ఉందన్నమాట. పండగ కొంచెం పండగ అయిపోయిన తర్వాత ఆంటీలు మళ్ళీ ఇచ్చారో వాళ్ళవే ఉండిపోయాయి. అందుకని చెప్పేసి నేను రెసిపీస్ ఏం చేయట్లేదు. ఇంకా చేయడానికి కూడా ఇంకా అమ్మ వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు పెద్దగా రెసిపీస్ చేసే పని ఏం లేదనమాట. టిఫిన్ వెరైటీలు ఏదో కొత్తగా ట్రై చేయాలి ప్రజెంట్. కాకపోతే నాకు మిషన్ పని ఉండడం ఉంచి నేను రెగ్యులర్గా నా డైలీ రొటీన్ తప్ప షేర్ చేస్తాను తప్ప రెసిపీస్ ఏం చేయట్లేదు. అంటే ఉదయాన్నే అన్ని పనులు చేస్తాను కానీ పూజ అది చేసుకోవడానికి అవ్వలేదు. అప్పటికి మాప్ పెట్టి ద్వారబంధాలు ముగ్గులు పెట్టేసరికి ఇంకా క్యారేజ్ టైం అయిపోద్ది అని చెప్పేసి నేను అక్కడికి ఆ పని ఆపేసి, అంటే రెగ్యులర్గా పిల్లలకి స్నానాలు చేయించడం, హెడ్ బాత్ అది చేయించాను. శనివారం రోజు నాకు కొంచెం ఒంట్లో అనీజీగా ఉందని ఆ రోజు చేయించలేదు. ఆదివారం రోజు వాళ్ళకి బద్ధకం వచ్చి చేయించుకోలేదు. అలాగని చెప్పేసి ఈరోజు అయితే మండే రోజు పొద్దున్నే లేచి తనకైతే తలస్నానం చేశాను. మా పాపకు తలస్నానం చేసేసరికి తలస్నానం చేయించి జుట్టు ఆరబెట్టేసరికి తల ప్రాణం తోకపోస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నాకు ఆ దీపం ఉదయాన్నే పెట్టడానికైతే అవ్వలేదు. ఫస్ట్ అయితే తనకు స్నానం చేయించి బాగా హెయిర్ అంతా ఆరబెట్టేసి జడలు వేసేసరికి సరిపోయింది. ఈలోపు వాడికి స్నానం చేయించాను. ఇవన్నీ ప్రాసెస్ అంతా ఈ క్యారెట్ రైస్ అయ్యేలోపు ఈ ప్రాసెస్ అంతా చేసేసాను అనమాట. అందుకే ఎంత పొద్దున్న లేచి ఒక్కోసారి క్యారేజ్ అటువైపు ప్రిపేర్ చేస్తూ నేను దీపం పెట్టేస్తాను. కాకపోతే ఈ పనులన్నీ ఉండడం వల్ల నాకు దీపం పెట్టడం అయితే అవ్వలేదు. ఇంకా వేడి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా ఈ రైస్ ఎలా చేయాలి ఏంటనేది కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, లింక్ అనేది మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే వీళ్ళైతే బయలుదేరి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి అన్నీ క్లీన్ చేసుకుంటానండి. అంటే ఇల్లు అది తొడడం చేయడం, పైన తుడిచి అన్నీ చేసుకుంటే సాయంత్రం వరకు ఇంకే పని ఉండదు. ఇంకా మా ఇద్దరి కోసం అయితే కాస్త టీ అయితే పెట్టుకున్నాను. ఉదయం లేచాను కాస్త వేడి నీళ్ళు తాగిన తర్వాత టీ తాగడానికి కూడా నాకు ఈరోజు అసలు ఖాళీ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకసారి అయితే టీ పెడుతున్నాను అనమాట. ఇంకా టీ పెట్టిన తర్వాత పాలు కూడా కాచి మధ్యన మిగడ కూడా అసలు తీయట్లేదు. కంటిన్యూగా మిగడ తీసేదాన్ని, ఇంకా ఏదో పని బద్ధకం వల్ల మిగడ కూడా తీయట్లేదు అని చెప్పేసి ఈరోజైతే పాలు కూడా మరగబెడుతున్నాను. మామూలుగా మరగబెట్టేసి టీ చేసేసుకునేదాన్ని, ఎప్పటికప్పుడు మరగబెట్టి వాడుకునేదాన్ని. సరే ఇంకా మిగడ తీద్దాం, నెయ్యి కావాలి కదా అని చెప్పేసి అయితే నేను పాలు కూడా మరగబెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మరొకసారి క్లీన్ చేసుకొని ఎక్కడొక్కడ పెట్టుకొని మనం దేనికైనా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటే సాయంత్రం వరకు నాకు ఏ పని ఉండదు, నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. లేదంటే ఎక్కడొక్కడ ఉంటే కొంచెం చిందరవందరగా అనిపిస్తాయి. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా దీపం పెట్టే ముందు మా దేవుడు వాళ్ళకి ఎలా సింపుల్గా ముగ్గు వేసుకుంటానో అలాగే వేసేసుకున్నాను. ఇది పెద్దగా డిజైన్ లాగా ఏమీ వేయలేదు, కానీ ప్రత్యేకించి రోజు
అక్కడ నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఏదో ఒకటి అలా ఒత్తేసి చిన్న ముగ్గు అలా వేయడం అలవాటు అయిపోయింది. అది కాస్త ఇతని డిజైన్ లాగా వేద్దామని కూడా కొంచెం అప్పుడప్పుడు అనుకుంటూ అదైతే వేస్తున్నాను. దేవుడి గది ఉంటే శుభ్రంగా దేవుడి గది కింద ఒత్తుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని రోజు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది దేవుడి గది కాదు, దేవుడి బల్ల. ఇది కూడా ఆటోమేటిక్లో ఉందన్నమాట. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. చిన్న చిన్న సైడ్లు చిన్న చిన్న పగుళ్ళు అయితే ఉన్నాయి. ఎంతవరకు అయితే అంతవరకు పెడదామని చెప్పేసి నేను చిన్నగా సింపుల్గా వేసుకున్నాను. కాకపోతే ఇది మండే కాబట్టి ఏదైనా త్రిశూలకు సంబంధించి ముగ్గు వేద్దాం అనుకున్నాను. ఇంకా అంత ఐడియా చేసి ఓపిక అయితే నాకు లేక ఫటాఫట్ ఏదో వస్తే అది వేసేసాను అనమాట. ఈరోజు మా దేవుడి బల్ల కింద ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసుకున్నానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. పూజ కోసం పువ్వులు అయితే పెద్దగా నాకు ఏదైనా నాకు దొరకలేదు. రైతు బజార్కి వెళ్ళాను కానీ నేను మర్చిపోయి వచ్చాను అనమాట. అంటే పువ్వులు తీసుకోకుండా నేను సండే కదండి, సండే వల్ల నేను కిందకి వెళ్ళకపోవడం, పువ్వులు ఏం తీసుకోలేదు. ఇలా సింపుల్గా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. అంటే ఒక 2-3 పువ్వులు అయితే ఉన్నాయి మొన్నటివి, వాటితో నేను మామూలుగా దీపం పెట్టాను. ఒక పువ్వు లేకుండా కూడా పూజ చేయకూడదండి, కనీసం ఒక పువ్వైనా ఉండాలంట. అందుకని చెప్పేసి అక్కడక్కడ ఒక్కొక్క పువ్వు అయితే పెట్టాను. ఇంకా మండే రోజు కాబట్టి ఇలా పూజ అయితే అయిపోయిందనమాట. చూసారు కదా మొత్తం క్లీన్ చేసి. ఇవంటే మొన్న కాలీఫ్లవర్ పికిల్ చేసేటప్పుడు నిమ్మకాయ చెక్కాను కదా, ఆ నిమ్మకాయదనమాట. మొత్తం అన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా ఎక్కడెక్కడ పెట్టేసి ఇంక టిఫిన్ కింద మాకైతే అటుకుల ఉప్మా ప్రిపేర్ చేశాను. మామూలుగా అయితే టిఫిన్ ఏం చేయను అని అనుకున్నాను. సరే ఏదో ఒకటి చేయి సంధ్య అంటే ఇంక అటుకుల ఉప్మా అసలు దిగదు అతనికి. కాకపోతే ఏదో ఒకటి వేడిగా చేద్దాంలే అని చెప్పేసి అటుకుల ఉప్మా అయితే చేశాను. చూసారు కదా. ఇంకా దీన్ని చాలామంది దీన్ని ఏమంటారంటే, మేమైతే అటుకుల ఉప్మా అని అంటాం, చాలామంది దీన్ని పోహ అంటారు అనమాట. ఇంకా నా పద్ధతిలో నా లాంగ్వేజ్లో అటుకుల ఉప్మా. కానీ దీన్ని పక్కన చక్కగా ఆవకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాకపోతే టమాటాలు వేసి చేయొచ్చు, కానీ అంత ప్రాసెస్ అయితే నేను చేయలేదు. ఇంకా క్యారెట్ పికిల్ అయితే చేశాను కదా, కాలీఫ్లవర్ పికిల్, అదైతే వేసుకున్నాం అనమాట. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇంకా ఏది లేదు, ఇంకా శనగపప్పు కర్రీ ఒకటేనా, ఇంకేం చేయలేదని అంటే ఇంకేం చేయలేదంటే మజ్జిగ ఉంది కదా అడ్జస్ట్ అయిపోదాం అంటే, మొన్న వెల్లుల్లి కారం చేసావు అది ఉందా అని అడిగారు. లేదు అయిపోయింది అంటే మళ్ళీ చెయ్యి అన్నారు. అప్పటికప్పుడు మళ్ళీ వెల్లుల్లి కారం అయితే చేశానండి. ఒకసారి ఏదైనా చేసిస్తే అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మా ఇంట్లో ఏదైనా నచ్చితే ఒక్కోసారి నాకు దానికి కూడా భయం వేస్తుంది, ఎందుకు చేసి ఇచ్చానరా బాబు అని కూడా అనిపిస్తుంటుంది అనమాట. కానీ వెల్లుల్లి కారం అయితే చాలా పర్ఫెక్ట్గా నచ్చింది. ఎందుకంటే నాకు కూడా అంత కష్టంగా అనిపించదు. ఇలా అనేసరికి ఇలా చేసేయచ్చు. వెల్లుల్లిపాయలు వల్లమే లేట్ తప్ప చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంత సింపుల్గా అయిపోతుంది. ఈ వెల్లుల్లి కారం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. రాయలసీమ స్పెషల్ అనమాట ఈ వెల్లుల్లి కారం. మొత్తానికైతే మధ్యాహ్నం మా లంచ్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నా మిషన్ డ్యూటీ ఆల్రెడీ నేను ఇదంతా మధ్యాహ్నం వంట చేసుకుంటూ నేనైతే ఈ లైనింగ్ పార్ట్లు అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ అతికేసాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అంటే ఒక్కొక్కటి చేస్తున్నప్పటికీ మధ్యాహ్నం వంట అయింది. వంట అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసి ఇవన్నీ సైడ్లు అయితే కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాను. ఇంకా లైనింగ్ ఈ బ్లౌజ్ అంటే పెద్దగా మోడల్ ఏం కాదు, జస్ట్ చిన్న పైపింగ్ వేసి కుట్టేయడం అనమాట.
కాకపోతే ఈరోజు చెప్పాను కదా రెసిపీస్ ఏం ట్రై చేయట్లేదు, నాకు మిషన్ పని ఉందని చెప్పేసి. అంటే ఇవి చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా ఫటాఫట్ ఆవిడని ఈ 2 days కూడా రెసిపీస్ చాలా వరకు పెట్టదలుచుకోలేదన్నమాట. ఎందుకంటే అటు చూస్తే ఇటు అయిపోద్ది, ఇటు చూస్తే అటు ఆగిపోద్ది. ఏదో అంటే ఇంకా తక్కువ ఉంటే అటు ఇటు మేనేజ్ చేస్తాను, ప్రజెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అందువల్ల అని చెప్పేసి నేను కొంచెం మిషన్ పైన ఎక్కువ బుర్ర పెట్టాను అనమాట. ఇంకా సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు మళ్ళీ కడుక్కొని సాయంత్రం దీపం అయితే పెడతాను. ఇంక దీపం పెట్టేసిన తర్వాత శివామని తీస్తాను అనేసరికి కరెంట్ ఆరిపోయింది. ఎప్పుడూ కరెంట్ ఆరదు అసలు, ఫస్ట్ టైం అంటే ఈ మధ్యన కరెంట్ ఆరడాలు అవేం లేదు. సడన్గా కరెంట్ ఆరిపోయేసరికి పిచ్చి వచ్చేసింది. అంటే మనకి ఏ పనప్పుడు ఎక్కువ అర్జెంట్ అవుతుంది అన్నప్పుడు కరెంట్ ఆరిపోతుంది, దేని మీద ఎక్కువ మనం డిపెండ్ ఉంటాం అది పోతుంది అన్నప్పుడు చాలా కష్టమైతే అనిపిస్తుంది. మొత్తానికైతే ఫస్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తానండి, ఇది 2వ బ్లౌజ్ అనమాట. ఇంకా అప్పటికి పిల్లలకి లంచ్ అది నైట్ డిన్నర్ అది పెట్టేసాను, వాళ్ళ పని అంతా అయిపోయింది. వాళ్ళు పడుకుని పోయిన తర్వాత అదే వాళ్ళకి కొంచెం పనులన్నీ చేసేసి అప్పుడు మధ్యాహ్నం మళ్ళీ ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ బ్లౌజ్ నైట్ మొత్తం ఫినిష్ చేయలేకపోయానండి, ఎందుకంటే అప్పటికి పిల్లలు తినేసి అనేసరికి 9 అయిపోయింది. కళ్ళు పడిపోతున్నాయి అనమాట, నిద్ర వచ్చేస్తుంది. అలా అని చెప్పేసి లైనింగ్లన్నీ అతికేసి పక్కన పెట్టేశాను, రేపు ఉదయం స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి. అయితే ఈరోజు నా డైలీ రొటీన్లో ఏముంది సంజయ్ ఇది వీడియో తీసామని అంటే, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటో ఖచ్చితంగా మీతో డైలీ షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా గడిచిందండి. ఇన్ కేస్ నా డైలీ రొటీన్లో పోస్ట్ చేయకపోయినా కూడా నాకు ఏంటి వచ్చిన బాధ అవుతుందంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి, వాచ్ టైం కూడా తగ్గిపోతుంది. డైలీ ఏదో ఒక వీడియో అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఈ రోజంతా ఖాళీగా లేనని చెప్పలేను, బిజీగా లేనని చెప్పలేను, ఒక యావరేజ్గా అలా నా డైలీ రొటీన్ అయితే గడిచిందండి. మిషన్ పని ఉంటే ఆల్మోస్ట్ ఇంట్లో పనులు కూడా చాలా వరకు తగ్గించేస్తాను, ఎందుకంటే ఈ పని నాకు ముఖ్యం, ఇంట్లో పని ముఖ్యం అంతగా ముఖ్యం కాదనమాట. అది ఈరోజు కాకపోతే రేపు ఉదయం చీకట్లో లేచినైనా చేసుకోవచ్చు. అలా నేను ఒక్కోసారి ఆలోచించుకొని ఏకంగా మిషన్ పని ఉంటే కనుక తన పైన అలా ఉంటాను. కాబట్టి ఈ మధ్యన కొంచెం నాకు అనీజీగా ఉండడం వల్ల ఫాస్ట్గా కొంచెం పని అయితే అవ్వట్లేదు. అలా అని చెప్పేసి ఎన్ని రోజులు అలా ఇబ్బంది అని ఉండిపోతానని చెప్పేసి అయితే చేస్తూనే ఉన్నాను. కాకపోతే అప్పుడంత ఫాస్ట్గా నాకు వల్ల కావట్లేదు, ఏదో మొత్తానికి అయితే అవుతుంది. నైట్ ఒక్కోసారి కుడితే వచ్చిన తలనొప్పి ఏంటంటే ఏది రివర్సో ఏది రాంగో కొన్ని కలర్స్ నాకు తెలియట్లేదు అసలు. అంటే కొన్ని కలర్స్ నైట్ నాకు ఆ షేడింగ్ అనేది నాకు కొంచెం కనిపించట్లేదు అనమాట. ఏది రాంగో ఏది రైటో తెలియక నాకు కొంచెం కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. అందుకని చెప్పేసి ఒక్కోసారి వదిలేసి మార్నింగ్ కుడదాంలే అని చెప్పేసి ఈరోజు కూడా అలాగే చేశాను నేను. ఇప్పుడైతే ఈరోజు నా డైలీ రొటీన్ మార్నింగ్ 5 నుంచి నైట్ 11:30 వరకు నా డైలీ రొటీన్ అయితే ఇలా బోరింగ్గా ఇలా అయితే గడిచిందనమాట. అలా అని చెప్పేసి ఖాళీగా ఉన్నదేం కూడా లేదు, ఏదో ఒక పని అవుతూనే ఉంది. మిషన్ కుట్టామంటే ఆల్మోస్ట్ దాని మీద ఇంక రోజంతా అయిపోతూనే ఉంటుంది, ఇంక వేరే పని అయితే ఉండదు. ఒక్కోసారి చేస్తాను, ఒక్కోసారి మాత్రం అర్జెంట్ ఉంటే ఇలా గడిచిపోద్ది అనమాట నా డైలీ రొటీన్ అయితే. ఇదండి నా డైలీ రొటీన్. కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వంటలే కాదు నా డైలీ వ్లాగ్స్ కూడా మీరు సపోర్ట్ చేయాలి.